కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పాపం పెద్దానికి పింఛన్ కూడా రాలే. అదే బీఆర్ఎస్ ఉన్నట్టయితే ఎప్పుడో అయిపోయేది, మన కేసీఆర్ సార్ ఉన్నట్టయితే అయిపోయేది. అలాగా చెప్పి బాధపడుతుండే ఇతను. కాబట్టి కేసీఆరే రావాల్సిందిగా అందరూ కూడా కోరుతున్నాం. ఈ కాడి నుంచి వెళ్ళి కేసీఆర్ నెక్స్ట్ మాత్రం కంపల్సరీ కేసీఆర్ వస్తాడు అనేసి కోరుతున్నాం. మనోడికి పింఛన్ రాలే. అవును. హాయ్ ఫ్రెండ్స్, కంపల్సరీ నెక్స్ట్ కేసీఆర్కి సపోర్ట్ చేయండి మీరు కూడా. మన ఇల్లు ఇదిగో, ఇది ఇతంది బాబాయ్ ఇల్లు, పెదనాన్నది ఇల్లు, మా పెదనాన్న సొంతం. కంపల్సరీ గులాబీ జెండా రావాల్సిందిగా కోరుతున్నాం. గులాబీ జెండా వస్తే 1,116 ఆడపడుచులకు ఇస్తాడు. అలాగే పిల్లగాడు పుడితే డబ్బులు ఇస్తాడు. అమ్మాయి పుట్టిన ఏదో కేసీఆర్ ఉంటేనే కొద్దిగా వేరు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కరెంటుకి లోటు లేదంటుండు బాబాయ్. 2 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు కేసీఆర్ పోయిన కాడ నుంచి కరెంట్ లేదు, ఏం లేదు అంటుండు బాబాయ్, పెదనాన్న అంటుండు. కాబట్టి కంపల్సరీగా కేసీఆర్ రావాల్సిందిగా కోరుతున్నాం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్.